శ్రీవారి మెట్ల మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. 400 మెట్టు వద్ద చిరుత సంచారాన్ని భక్తులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది కొంతసేపు భక్తులతో ఆ మార్గంలో నిలిపివేశారు. కొంతసేపు భక్తులను ఆపి తనిఖీలు చేసి అనంతరం మెట్ల మార్గంలో భక్తులను టీటీడీ భద్రతా సిబ్బంది అనుమతించారు. తిరుమలలో చిరుత సంచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి సెల్వం అందిస్తారు. గుడ్ మార్నింగ్ అని ఏదైతే చూసుకుంటే తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం కూడా కలంకలం రేపింది. శుక్రవారం ఉదయం 6 నుండి 6 గంటల ప్రాంతంలో కూడా 450 అదేవిధంగా 400 మెట్టు మధ్యలో కూడా ఈ చిరుత సంచారించినట్టు ఇటు భక్తులు కూడా గమనించారు. వెంటనే వీరు అక్కడ నుండి పరుగులు తీసి అనంతరం కూడా ఇటు టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. విజిలెన్స్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై తిరుపతి అంటే ఈ చంద్రగిరి సమీపంలో ఉన్న శ్రీవారి మెట్టు మార్గాన్ని కూడా కాసేపు మూసివేశారు. ఈ నేపథ్యంలో అటు తర్వాత అటవీ శాఖ అధికారులతో అక్కడికి చేరుకొని కూడా ఆ చిరుతను డప్పుల సౌండ్ తో కూడా ఇటు అడవిలోకి తరిమే ప్రయత్నం అయితే కూడా చేశారు. అనంతరం సుమారు 2 గంటల అనంతరం కూడా ఇటు భక్తుల్ని యథావిధిగా శ్రీవారి మెట్టు మార్గంలో కూడా అనుమతిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా చూసుకుంటే ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకొని కూడా తిరుమలకి వెళ్ళాలా. చాలా మంది భక్తులు కూడా అంటే గుంపులుగా వెళ్ళాలని కూడా ఇటు టీటీడీ సూచిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం ప్రతిరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ శ్రీవారి మెట్టు మార్గంలో అనుమతిస్తూ వస్తారు. సాయంత్రం సమయంలో చిరుత సంచారాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి 6 తర్వాత కూడా ఇటు భక్తులను కూడా ఎవరిని అనుమతించకుండా టీటీడీ కూడా ఒక చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఈ చిరుత కలంకలంతో కూడా ఇటు టీటీడీ యంత్రాంగం కూడా అప్రమత్తమై ఇటు భక్తులను కూడా చాలా జాగ్రత్తగా తగు జాగ్రత్త టీటీడీ సూచనలు పాటిస్తూ కూడా తిరుమలకు వెళ్లాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి. నాని, థ్యాంక్ యూ సెల్వం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.